సౌండ్ ఆగిందా? అంటే 11ంటికి లైవ్ 2014 2019 మధ్యలో అన్ని పార్టీల కన్సెన్సస్తో అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసుకోవాలని ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి కూడా పాత్ర. అసెంబ్లీ రాజధాని నిర్మాణాన్ని 14-19 మధ్యలో నిర్మాణాలు కూడా స్టార్ట్ అయినాయి. కొన్ని బిల్డింగ్స్ 40%, కొన్ని బిల్డింగ్స్ 60%, కొన్ని బిల్డింగ్స్ 70%, కొన్ని 80% అలాగా కంప్లీట్ అయినాయి. 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అని చెప్పేసి రాష్ట్రం అంతా తిరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి వస్తే కూడా అమరావతినే రాజధానిగా ఉంచుతాను అని చెప్పేసి బయట చెప్పాడు, లోపల చెప్పాడు. మీకు గుర్తుండి ఉంటుంది, అందరూ కూడా గుంటూరు జర్నలిస్టులే, మీరంతా ఉండుంటారు. 2019లో మన ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర మీటింగ్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి, గుర్తుందా? మీలో ఉన్నారా ఎవరన్నా? ఉన్నారు కదా. ఆ మీటింగ్లో రాజధాని గురించి జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇస్తాడా లేదా అని చెప్పేసి నేను టీవీలో లైవ్ చూస్తూ అబ్జర్వ్ చేస్తున్నాను. కానీ ఆ మీటింగ్లో నేను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అమరావతి రాజధాని ఉంచుతానని చెప్పేసి ఆ రోజున క్లారిటీ ఇచ్చాడు గుంటూరు ప్రజలకి. కానీ అధికారంలోకి రావడంతోనే మాట తిప్పను మడమ తప్పను అని చెప్పుకునేటువంటి పెద్ద మనిషి మాట తప్పి 3 రాజధానులని 3 ముక్కలు ఆడి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు. నేను మొదటి నుంచి కూడా అమరావతి రాజధాని మీద బీజేపీలో ఉన్నప్పటి నుంచి కూడా అమరావతి రాజధాని మీద ఫైట్ చేశాం. ఐ వాజ్ ది ఫస్ట్ పాలిటీషియన్ అమరావతి వెళ్ళి రైతుల్ని విజిట్ చేసినటువంటి పాలిటీషియన్. ఆ రోజున అమరావతి రైతులకి ధైర్యం చెప్పి భారతీయ జనతా పార్టీ మీ వెంట ఉంటుంది అని చెప్పేసి ఆ రోజున ధైర్యం చెప్పి వచ్చినటువంటి పరిస్థితి. అటువంటిది 3 రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా తన స్వలాభం కోసం, స్వార్థం కోసం విశాఖపట్నాన్ని సర్వనాశనం చేసినటువంటి విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఉత్తరాంధ్ర ప్రజలు వీళ్ళని చూస్తే బెంబేలెత్తిపోయేటువంటి పరిస్థితులు. ఆ 5 సంవత్సరాలు వీళ్ళు చేసినటువంటి అరాచకాలు ఉత్తరాంధ్రలో సామాన్యమైనటువంటి అరాచకాలు చేయలే. 2024లో వాళ్ళు 3 రాజధానుల మీద ఎన్నికలకు వెళ్ళారు. ఎన్డీఏ కూటమి అమరావతి రాజధాని మీద ఎన్నికలకు వెళ్ళాం. కానీ ప్రజలు శ్రీకాకుళం నుంచి అనంతపూర్ వరకు కూడా ఎన్డీఏ కూటమికి చరిత్రలో లేనటువంటి విధంగా అత్యధిక మెజారిటీని కట్టబెట్టారు.
జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి. అంటే ప్రజాభిప్రాయం ఈ రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి అమరావతి అనంతపూర్ వరకు కూడా ఏక అభిప్రాయం ఉంది అనేటువంటి దాంట్లో ఏ విధమైనటువంటి సందేహం లేదు. నిజంగా ప్రజాభిప్రాయాన్ని గౌరవించేటువంటి రాజకీయ నాయకుడు అయితే జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి శాసనసభకు వచ్చి అమరావతి రైతులకి క్షమాపణ చెప్పి ఉండాల్సింది. చెప్పకపోగా ఇంకా దానికి చట్టబద్ధత కోసం ఒకరోజు అసెంబ్లీ జరిగితే నీకేమన్నా గ్రీవెన్సెస్ ఉంటే నువ్వెందుకు ప్రజలకు మాట తప్పావు? నువ్వెందుకు మాట మీద నిలబడలేకపోయావు? ప్రజాభిప్రాయం ఒక రకంగా ఉందని కనీసం మొన్న అమరావతికి రిజల్యూషన్ చేసేటప్పుడైనా సరే అమరావతి రైతులకి రాష్ట్ర ప్రజలకి నువ్వు క్షమాపణ చెప్పాల్సింది పోయి నిన్న పార్లమెంట్లో బిల్లు పాస్ చేస్తే నీ పార్లమెంట్ సభ్యులు కూడా ఉన్నారు అక్కడ. నువ్వు అసెంబ్లీకి వచ్చి మాట్లాడవు, నీ పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో మాట్లాడరు, బయట మాత్రం నీ ఇష్టం వచ్చినట్టు వ్యంగ్యంగా కానీ చెబుతాడు మావి గన్ అంట. అసలు కనీసం పరిజ్ఞానం ఒక రాజకీయ నాయకుడికి ఓనమాల్ చదువుకునేటువంటి స్థాయి ఉన్నటువంటి రాజకీయ నాయకుడు కూడా నీకు లేని పరిజ్ఞానం లేకుండా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయలేదా? ఏం చేశావు? పోనీ 3 రాజధానులు అన్నావు. కర్నూలులో కనీసం హైకోర్టుకి ఒకరోజన్నా అసెంబ్లీలో రిజల్యూషన్ చేసావా? చేయలేదుగా. హైకోర్టు అప్రూవల్ తీసుకున్నావా? తీసుకోలేదుగా. సుప్రీంకోర్టు అప్రూవల్ తీసుకున్నావా? తీసుకోలేదుగా. మాటలు చెప్పి మభ్యపెట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి ఇంకా ఇవాళ మీరు ఇంకొక రకంగా మాట్లాడుతున్నారంటే సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా క్లియర్గా అమరావతి రాజధాని అని చెప్పేసి ఒక మ్యాండేట్ ఇచ్చిన తర్వాత ప్రజాభిప్రాయం మీద గౌరవం లేకుండా ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా మీరు మాట్లాడితే దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా మీకు ఏమాత్రం ప్రజాభిప్రాయం మీద నమ్మకం ఉంటే ఒక రాజకీయ నాయకుడిగా ఎవరైనా ప్రజాభిప్రాయాన్ని బట్టే పోతాం. నమ్మకం ఉంటే ఇప్పటికైనా ఆ పని చెయ్యండి, అమరావతి రైతులకు క్షమాపణ చెప్పండి అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఈ ప్రాంత వాసిగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి ముగ్గురికి కూడా మరి అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించడానికి చేసినటువంటి ప్రయత్నానికి అలాగే 2024 తర్వాత చాలా శరవేగంతో రాజధాని పనుల నిర్మాణాలు జరుపుతున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తామన్నా. ఇప్పుడు పార్లమెంట్లో రాజ్యసభలో 2 చట్టం చేసిన తర్వాత
గజెట్ నోటిఫికేషన్ ఇస్తారు. గజెట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత చాలు. నాకు తెలిసినంత వరకు నేను ఆ రోజున చెప్పాను, 3 రాజధానులు అన్న రోజున అడ్మినిస్ట్రేషన్ పరంగా చీపిరి పుల్ల కూడా తీసుకెళ్ళలేడు జగన్మోహన్ రెడ్డి అని మీకు గుర్తుంటుందేమో పరిస్థితి. ఎందుకంటే అది రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ రాష్ట్రం ఇష్టం. ఆ రాష్ట్రం 2014-19లో వచ్చినటువంటి ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల కన్సెన్సస్తో అమరావతి రాజధాని నిర్ణయం అయిపోయింది. ప్రజాధనాన్ని 10,000 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టారు. ఎంతోమంది రాజధానికి చందాలు ఇచ్చున్నారు. అంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా దాంట్లో స్టేక్ హోల్డర్స్ నిర్ణయం లేకుండా జగన్మోహన్ రెడ్డి ఇండివిజువల్గా నిర్ణయం తీసుకోవడానికి అతనికి అవకాశం లేదు అని ఆ రోజున చెప్పాను. మీ అందరికీ గుర్తుండి ఉంటుంది మీకు. ఎందుకంటే ప్రజాధనం 10,000 కోట్లు, కేంద్ర ప్రభుత్వం ధనం ఉంది. కేంద్ర ప్రభుత్వం స్టేక్ హోల్డర్ అయింది, రాష్ట్ర ప్రజలు స్టేక్ హోల్డర్స్ అయ్యారు, చందాలు ఇచ్చిన వాళ్ళు స్టేక్ హోల్డర్స్ అయ్యారు. స్టేక్ హోల్డర్స్ యొక్క నిర్ణయం తీసుకోకుండా ఇండివిజువల్గా జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవడానికి అధికారం లేదు అని కూడా నేను ఆ రోజున బీజేపీలో ఉండి చెప్పాను. మీ అందరికీ గుర్తుంటుందేమో పరిస్థితి. అలాంటిది ఇవాళ ఒక పార్లమెంట్లో రాజ్యాంగబద్ధంగా చట్టం చేసిన తర్వాత అది ఇంక ముందు ఎవరు కూడా కదిలించలేరు. మరొక్కసారి మీ తరఫున మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి. రాజధాని తొందరగా అభివృద్ధి చెందాలంటే పోర్ట్ సిటీ కంపల్సరీగా ఉండాలి. అందుకనే నేను మచిలీపట్నాన్ని కూడా రాజధానిలో కలపాలని కోరుకుంటున్నాను జగన్ గారు. ఏమండి, ఇప్పుడు సమర్థించుకోవటానికి ఏమైనా మాట్లాడతారు. పోర్టు మనకి శ్రీకాకుళం నుంచి మొదలేస్తే వెస్ట్ గోదావరి తప్ప నెల్లూరు దాకా ప్రతి జిల్లాలో పోర్టు ఉంది. కొత్త పోర్టులు వస్తున్నాయి. ఇంకా ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, ఎన్ని పోర్టులు ఉన్నాయి మన రాష్ట్రంలో, ఎన్ని వనరులు ఉన్నాయి? తెలియకపోతే తెలియనట్టు ఉండమని చెప్పండి. అంతేగాని ప్రజాభిప్రాయం వాళ్ళు నేను చెప్పింది ఒకటే మీకు టెక్నికల్ పాయింట్. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా మీరు ఏం మాట్లాడినా కూడా ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా మాట్లాడుతుమే తప్ప అంతకన్నా వేరే ఏం కాదు అని. ప్లాన్ బి ప్రకారం రాజధాని నిర్మాణానికి తక్కువ ఖర్చు అయిపోద్ది, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిసి అంటున్నారు. పరిజ్ఞానం లేని మాటలకి నేను సమాధానం చెప్పాల్సినంత అవసరం లేదండి. ఏదైనా అవగాహన ఉన్న వ్యక్తి మాట్లాడితే ఏదైనా సమాధానం చెప్పొచ్చు. అవగాహన లేని వ్యక్తులు మాట్లాడేటువంటి మాటలకు సమాధానం చెప్పాల్సినంత అవసరం ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే అదేదో ఎగతాళిగా, వ్యంగ్యంగా మాట్లాడుతూ నిన్న చూశాను నేను. అయితే ఎగతాళిగా, వ్యంగ్యంగా ప్లాన్ బి అంట. 5 సంవత్సరాలు ఏం చేసావు నీ ప్లాన్ బి? 3 రాజధానులు ఏమైనాయి? 3 రాజధానులు లాగానే ఉంటుంది నీ ప్లాన్ బి కూడా. అమరావతి రాజధాని ఎట్లా అని నేను అమరావతి రాజధాని పెడతానని చెప్పేసి మాట తప్పావు, 3 రాజధానులని వాళ్ళు మాట తప్పావు, నీ ప్లాన్ బి కూడా అంతే ఉంటుంది. అసలు నీ మాట మీద నీకు నిలకలేని వ్యక్తికి నీ మాట ఏదని నమ్మాలి? అది